అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. ప్రీవియస్ వీడియోలో మీకు అధిక మాసం గురించి చెప్పాను కదండి. సేమ్ ఆ వీడియోకి సంబంధించిందే కంటిన్యూటీ వీడియో. అధిక మాసంలో 33 సంఖ్యకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 33 దీపాలు, 33 రంగవల్లులు, అంటే ఒకే రంగోలిని, ఇప్పుడు పద్మం ఉందనుకోండి 33 వేస్తారు, ఆవు పాదాన్ని 33 వేస్తారు, శంకు చక్రము ఇలా ఒకే రంగోలిని 33 వేసి దాని మీద దీపాలు పెట్టి పూజ చేస్తారు. అలానే లక్ష్మీనారాయణ ఒత్తులు అంటారు వీటిని. ఇవి నేను ఎప్పుడో చేసి పెట్టుకున్నానండి, చేయడానికి టైం లేదు, అలా అందుకనే చూపివ్వలేదు. మీకు కావాలి అంటే నేను ఎప్పుడైనా షార్ట్లో ఒకటి పెడతాను. ఇవి లక్ష్మీనారాయణ ఒత్తులు ఈ అధిక మాసంలో వెలిగిస్తారు. అలానే ఒక పద్మం ఒత్తి, 33 ఒత్తుల పద్మం ఒత్తి కూడా ఈ మాసంలోనే వెలిగిస్తారు. లేదు అంటే మీరు ఎక్కడైనా యూట్యూబ్లో చూసైనా నేర్చుకోండి. అధిక మాసంలో ప్రతిరోజు కానీ లేదా మీకు వీలు కుదిరినప్పుడల్లా ఈ రంగోలిని మాత్రం దేవుడి ముందు తప్పకుండా వేయండి. నేను ఒకసారి పేపర్ మీద చూపిస్తానండి. ముగ్గుతో వేస్తే మీకు క్లియర్గా అర్థం కాదు. పేపర్ మీద వేసి చూపిస్తే మీరు ఇంట్లో స్లేట్ మీద కానీ ఒక పక్కకి, దేవుడు పక్కకి ఎక్కడైనా వేసుకోండి. ఇంటి ముందు అలా వేసేది కాదు, దేవుడి రూమ్లో వేసే ఈ రంగవల్లిని ఇలా ఓం శ్రీకృష్ణాయ నమః అని రాసి, ఓం కాదు సారీ శ్రీకృష్ణాయ నమః అని రాసి ఇలా పద్మాలు వేయాలి. లాస్ట్లో చెప్తాను, మీరు ఎలా వేస్తున్నారో చూసుకోండి. ముగ్గుని పద్మములతో స్టార్ట్ చేయాలి. 8 పద్మాలు వేయాలి. 8 పద్మములు 8 వసువులు అన్నట్టు. అలానే మనము శివలింగాలని వేసాం కదా, అవి 11 రుద్రులు, 11 శివలింగాలని వేయాలి. ఫస్ట్ 4 వేశాను, దాని తర్వాత 5 వేశాను, దాని తర్వాత 2 వేశాను. ఇంకా రుద్రులు వేసిన తర్వాత 12 ఆదిత్యులని వేయాలి, అంటే సూర్యుడిని రంగోలిగా దిద్దాలి. ఇంకా కింద 2 స్వస్తికులు వేసాం చూడండి, అవి ఒకటి వషట్కార ప్రజాపతిలు. దీని తర్వాత తప్పకుండా మండలం గీయాలి, ఇది చాలా ఇంపార్టెంట్, అలానే వదిలివేయకూడదు. ఇంకా శ్రీకృష్ణాయ నమః శంకు చక్రాలని గీయాలి, అంతే. ఇవన్నీ కూడా అధిక మాస 33 దేవతలు. ఈ ముగ్గు వేసి ఇంకా 33 పద్మాలు కానీ, శంఖులు కానీ, చక్రాలు కానీ మీ ఇష్టము. అంటే అధిక మాసం వేసే రంగవల్లులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏవైనా ఒకటి ఎంచుకొని రోజుకొకటి 33 వేసి దీపాలని మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు 33 దీపాలని వెలిగించండి. అసలు చాలా శ్రేష్టమండి ఈ అధిక మాసంలో. విష్ణు భగవానికి మీరు ఎంత పూజ చేస్తే అంత మంచిది. ఇది ఇంట్లో నేను చేసుకున్న పూజ అండి. లక్ష్మీనారాయణ ఒత్తులు కొన్ని చేసి పెట్టుకున్నాను ముందే. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవ్వరూ లేక నేను నా అంతటి నేనే చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఎప్పుడైనా తీస్తాను వీడియో. లక్ష్మీనారాయణ ఒత్తులు చాలా బాగుంటాయి ఆ ఒత్తులు. ఇలా ఈ అధిక మాసంలో మనకు వీలున్నప్పుడల్లా, నేనైతే మంగళవారం ఎలాగో నేను చెంబు దీపం పెడతాను కాబట్టి విష్ణుదేవుడికి ఆ రోజు విశేషంగా పూజ చేసుకున్నాను. మొన్నటి రోజు చేసుకున్నాను. అలానే వెండి పూలతో కూడా స్వామివారిని అర్చించి, పూలతో అర్చించి, ఇంకా తులసి దళాలతో అర్చించి చక్కగా పూజ చేసుకున్నాను. ఇంకా మీకు ఈరోజు పురుషోత్తమ ప్రాప్తి యోగ అనే చాప్టర్ని, 15th చాప్టర్ని చదివి వినిపిస్తానని చెప్పాను మీకు. దాంట్లో మీకు ట్యూన్ శ్లోకాలు ఉంటాయి, మామూలుగా చదివేది కూడా ఉంటుంది. ట్యూన్ శ్లోకాలు ట్యూన్గానే ఎందుకు చదవాలి అంటే, అక్కడ విషాదం వచ్చినప్పుడు అక్కడ ట్యూన్ శ్లోకం చదవాలి అంట.
అంటే మాకు భగవద్గీతలో చెప్పింది నేను మీకు చెప్తున్నానండి. అందుకనే ఎవరైనా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు అదే విధంగా నేర్చుకోండి. అప్పుడు మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 15th చాప్టర్ నేర్చుకోవడం అనేది డైలీ నేను చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. భోజనానికి ముందు తప్పకుండా ఇది చదివి మీరు భోజనం చేయండి. దాని తర్వాత రిజల్ట్ మీరే చేయండి. అన్నీ ఆ కృష్ణ భగవాను మీదకే మీరు భారం వదిలేయండి. 15th చాప్టర్ ఒక్కటి చదువుకోండి. మీరు అది ఎలా ఉన్నామో అంటే భగవద్గీత చదివేటప్పుడు నేను ఎక్కడున్నాను ఎలా ఉన్నానని చూసుకునే అవసరం లేదు. మనకు బై హార్ట్ వస్తే చాలు, చక్కగా చదువుకోవచ్చు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయః పురుషోత్తమ ప్రాప్తియోగః. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రబాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ నిర్మాణమోహాజితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరः యస్మాత్క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు
ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమప్రాప్తియోగో నామ పంచదశోऽధ్యాయः. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. ఎవరికైనా బుక్ కావాలి అనుకుంటే సేమ్ ఇదే బుక్ కొనుక్కోండి. ఇది మన అప్పాజీ గారిది. చాలా చక్కగా ఉంటుంది విత్ గ్రామర్ తోటి బుక్ అంతా కూడా. అలానే నాకు కామెంట్స్లో ఎంతమంది 15th చాప్టర్ రాని వాళ్ళు మేము ఇప్పుడే చదువుతున్నామండి, నేర్చుకుంటున్నాము అనేది నాకు కామెంట్స్లో పెట్టగలరు. అలా అయితే నేను ఇంకా భగవద్గీతలో ఇంకా మంచి మంచివి నేర్పడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా ధారా పాత్ర క్లే పాట్ బాగున్నాయని చాలామంది మెసేజెస్ పెట్టారండి, పర్సనల్గా పెట్టారు, ఇన్స్టాలో పెట్టారు, కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా. నేను లోకలే కదా అని నేను తన దగ్గర నుంచి కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోలేదు. కాకపోతే మీరందరూ చాలామంది అడుగుతున్నారని మళ్ళీ ఒక్కసారి వెళ్తాను, ఆ స్ట్రీట్ అంతా మీకు చూపిస్తాను. ఇది బెంగళూరు మల్లేశ్వరంలో ఉంది. 10 షాపుల్లో కనీసం ఒక్క షాపుకైనా కొరియర్ చేసే ఫెసిలిటీస్ ఉంటుందేమో ట్రై చేసి మీకు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ధారాపాత్రకి ఎలా హోల్డ్ చేశారు అని అడిగారు కదా, నేను ఆల్రెడీ దీనికి పెట్టేశాను కాబట్టి చూపివ్వలేకపోతున్నానండి. నేను చిన్న పాట్ తెచ్చుకొని మీకు షార్ట్ కానీ లేకపోతే ఏదైనా వీడియోలో చూపిస్తాను. ఒకవేళ హైదరాబాద్లో ఎవరైనా ఉండే వాళ్ళైతే ఇలాంటి క్లే ఐటమ్సే కావాలి అని అంటే మీకు శిల్పారామంలో దొరుకుతుంది. నేను అక్కడి నుంచి కూడా కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. సేమ్ ఇవే క్వాలిటీ అన్నీ దొరుకుతాయి. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. నేను ఈసారి మల్లేశ్వరం వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కడ దొరకని ఐటమ్స్ అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరందరూ కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగము 15th చాప్టర్ చదువుతారని చూసి చదవడమే కదండి. ఈ అధిక మాసంలో అందరూ చదవండి. అది కంప్లీట్ అంటే ఈ అధిక మాసం కంప్లీట్ అయ్యేలోపు మీ అందరికీ బై హార్ట్ వచ్చేస్తుంది. ఎంతమంది చదువుతున్నారు, లాస్ట్కి ఎంతమంది బై హార్ట్ నేర్చుకున్నారు, ఇప్పుడు కాకపోతే తర్వాతకైనా నాకు ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.